ఈ కేక్ గుర్తుందా? మనకి స్కూల్లో లేదా ఫంక్షన్స్‌లో ఎక్కువగా ఈ కేక్‌ని పంచిపెట్టేవారు. 90స్ కిడ్స్ ఈ కేక్‌ని చాలా రిలేట్ అవుతారు. అయ్యంగార్ బేకరీ లేదా బెంగుళూరు బేకరీ ఎక్కడికి వెళ్ళినా ఈ స్పాంజ్ కేక్ కంపల్సరీగా ఉంటుంది. అండ్ అందరూ దీన్ని చాలా బాగా ఇష్టపడతారు. అండ్ చాలా ట్రయల్స్ తర్వాత ఇంత పర్ఫెక్ట్‌గా వచ్చింది. అండ్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా నేను 250 గ్రామ్స్ ఆఫ్ ఫ్లోర్‌కి 3 ఎగ్స్‌ని తీసుకున్నాను. 3 ఎగ్స్‌ని కంప్లీట్‌గా హోల్ ఎగ్స్ అన్నమాట. దీన్ని బ్రేక్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఒక ఎలక్ట్రిక్ బీటర్‌తో ఇది బాగా ఫ్లఫీగా అయ్యేంత వరకు, లైట్‌గా అయ్యేంత వరకు దీన్ని హై స్పీడ్‌లో పెట్టి నేను బీట్ చేసుకున్నాను. మీరు విస్కర్‌తో అయినా బీట్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. తర్వాత ముప్పావు కప్పు వరకు పౌడర్డ్ షుగర్ తీసుకున్నాను. ఏం లేదు, షుగర్‌ని ఇలా మెత్తగా మనం పౌడర్ చేసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మళ్ళీ బీట్ చేసుకోవాలి. మీడియం స్పీడ్‌లో పెట్టి కొంచెం కొంచెంగా షుగర్ పౌడర్‌ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా లైట్‌గా అయ్యేంత వరకు మనం దీన్ని బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత 1/3 కప్ వరకు ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకున్నాను. నేను ఇక్కడ సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని తీసుకున్నాను. దీని ప్లేస్‌లో బటర్ లేదా ఘీ కూడా తీసుకోవచ్చు. 1/3 కప్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ బీట్ చేసుకోవాలి. సో ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం దీన్ని బీట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి నేను 250 గ్రామ్స్ ఆఫ్ మైదాని తీసుకున్నాను. దీనికి మైదా అయితే బాగా వస్తాయి. సో తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. నేను ఎవ్రీడే బ్రాండ్ని వాడాను. ఏ బ్రాండ్ అయినా పర్లేదు. తర్వాత 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేసుకుని దీన్ని బాగా చల్లించుకోవాలి. ఇలా ఒకసారి చల్లించుకున్న తర్వాత వేరే బౌల్లోకి యాడ్ చేసి మళ్ళీ ఇదే మెథడ్ని 2 to 3 టైమ్స్ ఫాలో చేయాలి. ఇలా చేయడం వల్ల బాగా ప్లెయిన్గా వస్తుంది ఈ ఫ్లోర్. తర్వాత ఈ వెట్ ఇంగ్రీడియంట్లోకి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని జనరల్గా ఈ కేక్కి పైనాపిల్ ఫ్లేవర్ అయితే యూస్ చేస్తారు కాబట్టి నేను కొంచెం పైనాపిల్ ఎసెన్స్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మన స్పూన్తో మిక్స్ చేసేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మిక్స్ చేయాలి. బేకింగ్ సోడా యాడ్ చేసాం కాబట్టి దాన్ని యాక్టివేట్ చేయడం కోసం కొంచెం వెనిగర్ వాడుతున్నాను. దీని ప్లేస్లో లెమన్ జ్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కానీ వెనిగర్తో చేస్తే బాగా వస్తుంది. తర్వాత నేను కొంచెం టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. తర్వాత షుగర్ని లెవెల్ చేయడం కోసం చిటికెడంతా సాల్ట్ని యాడ్ చేసి ఫైనల్గా మనం రెడీ చేసి పెట్టుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఈ కేక్ టిన్లో ఎలా తయారు చేయాలి అనేది నేను షార్ట్ వీడియో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో అయినా బేక్ చేసుకోండి, లేదా ప్రీ హీట్ చేసుకున్న అవెన్లో 150 degrees ఫర్ 30 minutes ఇలా బేక్ చేసుకుంటే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనం దీన్ని డీమాల్డ్ చేయాలి. మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ కేక్ని ఈజీగా ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఎగ్లెస్ కావాలి అంటే దాని బదులు ఒక 1/2 కప్ వరకు పెరుగు తీసుకోండి. అది కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత మనం బేస్లో పెట్టుకున్న బటర్ పేపర్ని తీసేయాలి. చూసారు కదా ఎంత ఈజీగా ఇది డీమాల్డ్ అవుతుందో. కరెక్ట్ టెక్స్చర్ అండ్ కలర్ వచ్చింది ఈ కేక్కి. సో నేను బేకరీ స్టైల్లో అపియరెన్స్ రావాలని చెప్పేసి 4 సైడ్న ఇలా బార్డర్స్ కట్ చేసుకొని నేను సెంటర్లో చిన్న చిన్న స్క్వేర్ షేప్ని ఇచ్చి కేక్ని ఇలా కట్ చేసుకున్నాను. మీరు చూడొచ్చు కేక్ టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అస్సలు గట్టిగా రాలేదు. ఎంత పర్ఫెక్ట్ కేక్ అంటే ఇదే. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇంగ్రీడియంట్స్ మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది పక్కా కొలతలు. ఒకసారి వీడియోని చూసుకుంటూ ట్రై చేయండి మీరు కూడా. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.